హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ ప్రభుత్వము ఈ 2026వ సంవత్సరానికి సంబంధించి భారీ స్థాయిలో అంగన్వాడీ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ను విడుదల చేయబోతుంది. దాదాపుగా 15,000 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు మంత్రి సీతక్క గారు. ముఖ్యంగా ఈ యొక్క అంగన్వాడీ ఉద్యోగాల నోటిఫికేషను ఎప్పుడు విడుదల అవ్వబోతుంది? ఏ తేదీ నుంచి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు? ఎలా పెట్టుకోవాలి? దాంతో పాటుగా మీరు ఈ యొక్క అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తులు చేసుకోవాలి అంటే ఎటువంటి అర్హతలను కలిగి ఉండాలి? కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఏమిటి? ఇలాగా పూర్తి వివరాలను మీకు వీడియోలో చెప్తాను. వీడియోనైతే తప్పకుండా ఎండ్ వరకు చూడండి గైస్. ఫైనల్‌గా మీకేమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్‌లో అడగండి. నేను అక్కడ కూడా రెస్పాండ్ అయితే అవుతాను. ఫస్ట్ టైమ్ ఛానల్‌ని చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్‌ను ఆన్‌లో పెట్టుకోండి. ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్‌ని కూడా విజిట్ చేయండి. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తూ ఉంటాను గైస్. డిస్క్రిప్షన్‌లో లింక్ పెట్టినాను. ఇన్ఫర్మేషన్ మీకు చూసి ఒకసారి నచ్చినట్లయితే జాయిన్ అవ్వండి. లేట్ చేయకుండా వివరాల్లోకి గనుక వచ్చేసినట్లయితే తెలంగాణ ప్రభుత్వము తాజాగా 15,000 అంగన్వాడీ ఉద్యోగాల ద్వారా టీచర్ ఆయా పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ను విడుదల చేయబోతున్నట్లు సమాచారం అయితే విడుదల చేశారనమాట. సో, ఇక దీనికి సంబంధించి లేటెస్ట్‌గా మనకు ప్రముఖ దినపత్రికల ద్వారా అప్డేట్ కూడా వచ్చింది. దాన్ని మీరు స్క్రీన్ మీద అయితే చూస్తూ ఉన్నారు. త్వరలో 15,000 అంగన్వాడీ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్. ఆయాలు, టీచర్ల నియామకానికి నోటిఫికేషన్లు జారీ చేస్తాము అని మంత్రి సీతక్క అసెంబ్లీ సమావేశాల్లో కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. అంటే ఇప్పటికే పలుమార్లు ఈ యొక్క అంగన్వాడీ ఉద్యోగాలను భర్తీకి ఆలస్యం అయ్యిందని, సో ఈసారి ఆలస్యం చేయకుండా ఖచ్చితంగా ఈ యొక్క 15,000 ఉద్యోగాలను భర్తీ చేస్తామని కరాఖండ్‌గా చెప్పడం అయితే జరిగింది. బట్ ప్రస్తుతానికైతే మనకు ఈ 15,000 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ఇంకా రిలీజ్ కాలేదు. నోటిఫికేషన్ డేట్ అనేది ఇంకా ఇవ్వలేదన్నమాట. ఓకేనా? త్వరలోనే రిలీజ్ చేస్తామని చెప్తూ ఉన్నారు. మీకు అందుకే ముందుగా కూడా చెప్తూ ఉన్నాను. సో, ఇక్కడేంటంటే మనకు ఈ 15,000 ఉద్యోగాల్లో వచ్చేసి అంగన్వాడీ ఉద్యోగాల్లో వచ్చేసి టీచర్ పోస్టులు ఉన్నాయి. ఆయా పోస్టులు ఉన్నాయన్నమాట. అయితే మొట్టమొదటిగా టీచర్ పోస్టులకు మీరు దరఖాస్తులు చేసుకోవాలంటే ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి? ఏ విధమైనటువంటి డాక్యుమెంట్స్ కావాలి? వాటి గురించి చూద్దాము. సో, ఇక టీచర్ పోస్ట్‌కి మాక్సిమము ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ ఉంటుంది. ఓకేనా? ఇంటర్మీడియేట్ చదివి ఉండి తెలంగాణ రాష్ట్రంలో నివాసితులై ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళ కూడా ఈ యొక్క టీచర్ పోస్టులకు అప్లికేషన్స్ చేసుకోవచ్చు ఖచ్చితంగా. సో, మీరు అప్లికేషన్స్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా మీ యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డు, దాంతో పాటుగా మీ ఇంటర్మీడియేట్ ఒరిజినల్ మార్క్ షీటు తీసుకొని వెళ్ళాలి. క్యాష్ ఇన్‌కమ్ సర్టిఫికేట్ కూడా ఖచ్చితంగా ఉండాలి. అలాగే పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ ఒక 2 కూడా అరేంజ్ చేసుకోవాలన్నమాట. ఈ డాక్యుమెంట్స్ మీరు రెడీ చేసి పెట్టుకోండి. నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే అప్లికేషన్స్ పెట్టుకునేసేయొచ్చు. అలాగే ఆయా పోస్టులకు మీరు దరఖాస్తులు చేసుకోవాలంటే ఖచ్చితంగా పర్సన్ ఎవరైతే ఉంటారో 10థ్ క్లాస్ పాస్ అయ్యి ఉండాలి. సో, ఆ పర్సన్ దగ్గర 10థ్ క్లాస్ మార్క్ లిస్ట్ ఒరిజినల్ మార్క్ షీట్ అనేది ఉండాలన్నమాట. అలాగే తెలంగాణ రాష్ట్రంలో నివాసితుల ఆధార్ కార్డు ఐడెంటిటీ ప్రూఫ్ మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉండాలి. మహిళ అయితే అయ్యుండాలనమాట. మహిళలకు మాత్రమే అవకాశము ఈ టీచర్లు ఆయా పోస్టులకు. ఓకేనా? కాబట్టి ఈ యొక్క ఆయా పోస్టులకు దరఖాస్తులు చేసుకోవాలంటే మినిమమ్ 10థ్ క్వాలిఫికేషను ఉండాలి. సో, ఆ పైన ఎంత క్వాలిఫికేషన్ ఉన్నా మనకు నో ప్రాబ్లమ్ అండి. మినిమమ్ 10థ్ అయితే ఉండాలి. ఎందుకంటే ఈ ఆయా పోస్టులను భర్తీ చేసేందుకు 10థ్ క్వాలిఫికేషన్ మాత్రమే తీసుకుంటారు. సో, దాంతో పాటుగా ఆధార్ కార్డు, రేషన్ కార్డ్ జిరాక్స్‌లు, ఇక క్యాష్ ఇన్‌కమ్ జిరాక్స్‌లు, అలాగే 10థ్ మార్క్ షీట్ ఒరిజినల్ మెమోని తీసుకొని వెళ్ళాలి. దాంతో పాటుగా పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి. సో, ఇలాగ ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా మీరు అప్లికేషన్స్ పెట్టుకునేటప్పుడు తీసుకొని వెళ్ళాలి. ఈ ఆయా పోస్టులకు దరఖాస్తులు చేసుకునేటువంటి వాళ్ళు. దాంతో పాటుగా టీచర్ పోస్టులకు దరఖాస్తులు చేసుకోవాలనుకునేటువంటి వాళ్ళకి సంబంధించి కూడా చెప్పాను. బట్ ఇంకా నోటిఫికేషన్ రిలీజ్ కాలేదు. ముందు ముందు రోజుల్లో ఖచ్చితంగా రిలీజ్ చేస్తారు. నేను మీకు మన ఛానల్ నుంచి ఇన్ఫార్మ్ అయితే చేస్తూ ఉంటాను. ఇప్పటికే పలుమార్లు ఈ యొక్క అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ డిలే అవ్వటంతో మంత్రి సీతక్క గారు ఈసారి ఖచ్చితంగా ఈ యొక్క ఆయా పోస్టులను భర్తీ చేయకుండా వెళ్ళేది లేదు. సో, ఖచ్చితంగా భర్తీ చేస్తామని కూడా ఈ అసెంబ్లీ సమావేశాల్లో చెప్పడం జరిగింది. ఓకేనా? సో, ఇక మీకు ఈ యొక్క
పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు ఎక్కడికి వెళ్లి అప్లై చేసుకోవాలి? ఈ వివరాలన్నిటి గురించి మీకు ముందు ముందు రోజుల్లో చెప్తాను నేను నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు. సో, అధికారులు మనకు చెప్తారు. ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలా? లేదంటే ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవాలా? ప్రజాపాలనలో అప్లై చేసుకోవాలా? మీ సేవల్లో అప్లై చేసుకోవాలా? వాటన్నిటి గురించి చూద్దాం. ఓకేనా? రెగ్యులర్‌గా మన ఛానెల్‌ని అయితే ఫాలో అప్ చేస్తున్నాను గైస్. మహిళలకు సంబంధించి, ఈ యొక్క అంగన్వాడీ ఉద్యోగులకు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే ఛానెల్ నుంచి అప్డేట్ చేస్తూ ఉంటాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.